ఇన్స్టాగ్రామ్లో ఒక అప్డేట్ వచ్చింది. అది ఏమనంటే మనం అప్లోడ్ చేసిన వీడియో వ్యూస్ రాకపోతే మళ్ళీ రీపోస్ట్ చేసుకోవచ్చు. రీపోస్ట్ చేసుకుంటే వచ్చిన వ్యూస్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వ్యూస్ మొత్తం యాడ్ అవుతాయి, కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇటువంటిదే మనకు యూట్యూబ్లో ఉందా అని చెప్పేసి చాలామంది డౌట్ అడిగారు. కానీ ఈ 2026 పాలసీలో ముందు కూడా ఏ దాంట్లో కూడా ఇటువంటిది ఏమీ లేదు. కానీ మనం ఏ విధంగా అప్లోడ్ చేయొచ్చు, 3 రకాలుగా అప్లోడ్ చేసుకోవచ్చు. రీఅప్లోడ్ అనేది ఆ రీఅప్లోడ్ ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. చెప్పే ముందు మన ఛానల్కి వచ్చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ ఒక బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. తర్వాత మొత్తం వీడియో విన్న తర్వాత ఒక కామెంట్ చేయండి, నేను చెప్పిన విషయం కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి, నచ్చిందా లేదని నాకు కూడా మోటివేషన్గా పనికి వస్తుంది. ఓకే, వెల్కమ్ టు టాపిక్. ఇన్స్టాగ్రామ్లో వచ్చిన అప్డేట్ రీఅప్లోడ్ గురించి ఓకే, దాంట్లో ఓకే అయిపోయింది. మనకు యూట్యూబ్లో రాలేదు. కానీ యూట్యూబ్లో ఏ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు, మన వీడియో ఏదైనా అప్లోడ్ చేయాలని వ్యూస్ రాలేదు మనకు, మళ్ళీ అప్లోడ్ చేయాలి. కానీ ఎలా చేయాలి, దాన్ని మళ్ళీ డిలీట్ చేయాలి. ఫస్ట్ డిలీట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవి 3 రకాలుగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది డిలీట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు ఒకటి, రెండోది, మూడోది కూడా ఉంది, నేను చెప్తాను. డిలీట్ చేసిన తర్వాత అప్లోడ్ చేయండి, ఒక 2 days గ్యాప్ ఇచ్చి అప్లోడ్ చేసేయండి, నో ప్రాబ్లం, వ్యూస్ వస్తాయి, ఏ మానిటైజేషన్కి ఏ ప్రాబ్లం రాదు. కానీ మీరు డిలీట్ చేయకుండా అప్లోడ్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ 2-3 సార్లు అట్లనే చేస్తూ ఉంటే, ఒకసారి డిలీట్ చేయడం, అప్లోడ్ చేయడం, డిలీట్ చేయడం, అప్లోడ్ చేయడం అనేది కంటిన్యూ జరుగుతూ ఉందనుకోండి, అది మానిటైజేషన్ టైంలో స్పామ్ కిందికి పోయి సర్కమ్వెన్షన్ పాలసీ కింద మనకు ఛానల్లే డిలీట్ కావచ్చు, టర్మినేట్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా మనం చేయకూడదు. చేయాల్సిన విధం ఏమంటే, మనము ఫస్ట్ వచ్చేసి ఏదైనా వీడియో తీసుకున్నాము, డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత 2 days తర్వాత అప్లోడ్ చేసేయండి. వ్యూస్ రాలేదు, మళ్ళీ డిలీట్ చేసేయండి, మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ అప్లోడ్ చేసేయండి. ఇలా చేసేయండి ఒక 2 times 3 times అంతే. దానికంటే మించి ఎక్కువ చేస్తే మన ఛానల్కి ప్రాబ్లం వస్తుంది. ఇంకొక విషయం ఏమంటే, ఇంకొక విధంగా ఏం చేసుకోవాలంటే, మనం 1.5 hour ఒక 40 minutes 50 minutes వీడియో ఉంటుంది, దాన్ని 5 minutesగా కూడా చేసుకొని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. 50 minutes 1 hour ప్రోగ్రామ్ మనం అప్లోడ్ చేసింటాం, అయినా కూడా దాన్ని 5 minutes కన్నా 10 minutes కన్నా డివైడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎన్ని వీడియోస్ అవుతాయి, 10 వీడియోస్ అవుతాయి. 10 వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు మనం, 1 by 1 ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏమంటే, మనం చేసిన వీడియోని మళ్ళీ రీఎడిట్ చేసి, అంటే కొత్తగా ఏదైనా యాడ్ చేసి, కొత్తగా వాయిస్ ఇచ్చి, లేదా కొత్తగా ఏదైనా యాడ్ చేసి మనము మధ్యలో ఫొటోస్ పెట్టడం, అవి పెట్టడం, చెప్పేటప్పుడు ఏదైనా ఎడిటింగ్ చేయడం, అటువంటివన్నీ ఎడిట్ చేసి కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా 3 రకాలుగా మనం ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ మనం డిలీట్ చేయకుండా అప్లోడ్ కంటిన్యూగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్లో ప్రాబ్లం వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఇది రీఅప్లోడ్కి వేరు, దీంట్లో ఉండే పాలసీలు వేరు. దీంట్లో మొత్తం మన ఛానల్ని మానిటైజేషన్ టైంలో మొత్తం చెక్ చేస్తుంది, అప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు ఇటువంటి పనులు చేయొద్దు. చేస్తే డిలీట్ చేసి అప్లోడ్ చేసేయండి, ప్రాబ్లం ఉండదు. లేదా పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక 10 నిమిషాల ప్రోగ్రామ్ ఏమైనా చేసినారనుకో, దాంట్లో షార్ట్స్ కూడా చేసుకోవచ్చు. మీరు 10 నిమిషాల వీడియో చేసినారు, మీరు దాన్ని షార్ట్స్ రూపంలో ఒక 2-3 వీడియోస్ చేసుకోవచ్చు, షార్ట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు దాంట్లోనే. మీరు ఆ విధంగా చేసుకోండి తప్ప మళ్ళీ రీఅప్లోడ్ అనేది చేయడము, దాన్ని ఎడిట్ చేసి 4-5 సార్లు చేయడం, అటువంటివి తప్పులు చేయొద్దు. 1-2 సార్లు చేయండి. ఎక్కువ చేస్తే మన ఛానల్కే ప్రాబ్లం వస్తుంది. మీకు టాపిక్ అర్థమైందనుకుంటా. అర్థమైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ కూడా చేసేయండి. మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్, బాయ్.